హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తహల్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం కమ్మని ఆలు ఫ్రై సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఆలు ఫ్రై చేయడానికి 1/2 kg ఆలుగడ్డను పొట్టు తీసి మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నాను. ఆలు ఫ్రైకి కట్ చేసిన పీసెస్ పెద్దగా ఉంటే చేయడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడే చాలా తొందరగా రెడీ అవుతుంది. కట్ చేసుకున్న ముక్కల్ని బాగా కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. నూనెలో అలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. అలా ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు అలా వేగనివ్వాలి. వేసుకొని వదిలితే ముక్కలు తొందరగా ఉడుకుతాయి. సో ఒకసారి అలా కలిపేసుకొని కింద కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మనం నాన్ స్టిక్లో చేయట్లే కాబట్టి కొంచెం అడుగంటుతుంది. అలా కలిపేసుకొని ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోవాలి. కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. 2 నిమిషాల తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని సిమ్లో మరో 5 నిమిషాలు పెట్టుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే కారం అంతా ముక్కలకి బాగా పట్టేస్తుంది. అది మగ్గిపోయిన తర్వాత చివరిగా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, ఆలు ఫ్రై రెడీ. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.